ఏపీ సాధు పరిషత్ వ్యాఖ్యలకు భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిన్నటి స్వామీజీల తీరుతో హిందూ సమాజం నివ్వెరపోయింది అన్నారు. ఆధ్యాత్మికత పేరుతో తిరుపతిలో గుంటనక్కల సభ జరిగింది అన్నారు. వాళ్ళు సాధువులు కాదు, రాక్షస DNA కలిగిన వ్యక్తులు అంటూ మండిపడ్డారు. అట్లూరి నారాయణ చేసేదంతా శృంగార పారాయణే అంటూ విమర్శించారు. మైనర్ బాలికని శ్రీనివాస సరస్వతి అత్యాచారం చేశారని ఆరోపణలున్నాయన్నారు. అట్లూరి నారాయణ అనేటువంటి వ్యక్తి, ఈ పేరులో మాత్రం నారాయణ అనేది ఉంది. ఆయనకి పనులంతా కూడా శృంగార పారాయణే. ఇతను ఒక బూతు సినీ నిర్మాత, చంద్రబాబుకు భక్తుడు. ఈయన హిందూ సంఘాల అధ్యక్షుడా? రోజు కొండ మీద బ్లాక్లో టిక్కెట్లు అమ్మేటువంటి బ్రోకర్ ఇతను. రతి క్రీడా విలాసాల మధ్య మాంస విందు వినోదంలో మునిగి తేలుతూ హిందూ ముసుగు ధరించే ఓ అట్లూరి, నువ్వు మాట్లాడితే నీకు సమాధానం ఇవ్వలేనంత హీనస్థితిలో ఉన్నామనుకున్నావా? ఇంకొక ఆయన శ్రీనివాస సరస్వతి, ఈయన గారు శ్రీకాకుళ వాసి. ఈయన ఓ మైనర్ బాలికను అత్యాచారం చేశాడని ఆ శ్రీకాకుళమంతా కూడా ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి. ఈ సీను టిక్కెట్లు రోజు 2 లెటర్లు బిఆర్ నాయుడుకి ఇచ్చి ఆ టిక్కెట్లను అమ్ముకుంటూ కాలం గడుపుతున్నటువంటి వ్యక్తి. ఇతను ఆడవాళ్ళ అంగాలతో అర్చన చేసి ఓణీలు లాగటమే సనాతనమని అనుకునేవాడు. పేరులో తప్ప బుర్రలో ఏమాత్రము సరస్వతి లేనటువంటి వాడు.